సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బాపట్ల జిల్లా పర్చూరు వాగు 20 మంది గ్రామస్తులు చిక్కుకుపోయారు. ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన వీరిని అతి కష్టం మీద కాపాడారు అధికారులు. గత 2 రోజులుగా చిలకలూరిపేట, ఎద్దనపూడి, మార్టూరులో భారీ వర్షాలు పడ్డాయి. వాగుకు 9000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. బాపట్ల జిల్లా పర్చూరు వాగులో 20 మంది గ్రామస్తులు చిక్కుకుపోయారు. ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకుపోయిన వీరిని అతి కష్టం మీద కాపాడారు అధికారులు. గత 2 రోజులుగా చిలకలూరిపేట, ఎద్దనపూడి, మార్టూరులో భారీ వర్షాలు పడ్డాయి. వాగుకు 9000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. బాపట్ల జిల్లా పర్చూరులో ప్రార్థనా మందిరానికి వెళ్లి చిక్కుకున్న వారిని అతి కష్టం మీద వాగు దాటిస్తున్నటువంటి విజువల్స్ ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఎట్లాంటి కండిషన్ ఉంది? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాపై ఎలా కనిపిస్తోంది? ఉమ్మడి జిల్లా పైన భారీగానే చూపిందని చెప్పచ్చు. దానికి కారణమే ఇప్పుడు మనం చూసినట్టు విజువల్. చాలా చోట్ల వాగులు వంకలు వెళ్ళిపోవడం వల్ల జనజీవనం స్పందించింది. పలు చోట్ల జనం చిక్కుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసినటువంటి విజయానికి సంబంధించి మొన్న రాత్రి ఓసమ్మ మందిరం అనే మందిరంలో, ప్రార్థనా మందిరంలో వీళ్ళంతా కూడా ప్రార్థన అనంతరం అక్కడే పడుకోవడం జరిగింది. అయితే తెల్లవారేసరికి నిన్న మార్నింగ్ కల్లా మొత్తం ప్రార్థనా మందిరం చుట్టూ వాటర్ చుట్టుముట్టడంతో అక్కడి నుంచి బయటికి రావడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. దీంతో సమాచారం అధికారులకు సమాచారం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చొరవ తీసుకొని వాళ్ళని చాలా అతి కష్టం మీద అక్కడి నుంచి 20 మందిని బయటికి సేఫ్ గా చేసినటువంటి దృశ్యాలు అవి. చాలా ఆనందపడ్డారు వాళ్ళు కూడా. మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది జరగకుండా యంత్రాంగం డిజాస్టర్ మేనేజ్మెంట్ కృషి చేసిందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ జరిగినవి. ప్రధానంగా అయితే చాలా చోట్ల వాగులు పొంగిన చోట టికెటింగ్ ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు నిరోధించగలిగారని చెప్పవచ్చు. అందులో భాగంగానే అటు ఒంగోలు నుంచి మంగమూరు వైపు కానీ, ఒంగోలు నుంచి ఎర్రగర్ల వైపు కానీ, కొండేపు సర్కిల్స్ లో కానీ, అలాగే పొజుల నుంచి మార్కాపురం వెళ్ళినటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా రోడ్లని క్రాస్ చేస్తూ పారేటువంటి వాగులు. ఈ రహదారుల్ని క్రాస్ చేస్తూ పారేటువంటి వాగులు. ఇక ఒంగోలు నుంచి నాగులపులపాడు వెళ్ళేసరికి తగలబాటు దగ్గర బ్రిడ్జి మీద నుంచే గుల్లకమ్మ వాటర్ ప్రవహించింది. అత్యంత హైట్ గా ఉన్న బ్రిడ్జి, కానీ ఆ లెవెల్ కి వాటర్ రీచ్ కావడమే కాకుండా బ్రిడ్జిని తాకుతూ పైకి నీళ్లు వెళ్ళడం జరిగింది. దీంతో ప్రమాదం పనిచేయిందని గ్రహించినటువంటి జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడే పోలీసు యంత్రాంగాన్ని ఉంచి అటు ఇటు రాకపోకలు నిలిపివేయడంతో చాలా వరకు ప్రాణ నష్టం నివారించిందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ భారీ వర్షాలు, తుఫాన్ ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాను అతలాకుతలం చేసింది, జనజీవనం స్తంభింపజేసింది. రోడ్లన్నీ కూడా నీటిపోయినట్టు పరిస్థితి ఉంది. చాలా చోట్ల రాకపోకలని, రోడ్లు కోట గురి కావడంతో రాకపోకలకి అంతరాయం కలిగింది. ఈ రోజు కూడా ఇంకా చాలా చోట్ల రాకపోకలు పునరుద్ధరించలేదు అనుశ్రీ. శ్రీనివాస్, అధికారుల హెచ్చరికలు ఉన్నా వీరంతా బయటికి ఎలా వెళ్ళగలిగారు? నిజంగా వీళ్ళని బయటికి తీసుకురావటం అనేది కత్తి మీద సాములా కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా వీళ్ళంతా డిజాస్టర్ మేనేజ్మెంట్ చొరవ తీసుకొని తాళ్ళు అల్లుకుంటూ వెళ్ళి, బాతుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఒకళ్ళని పట్టుకొని ఒక చైన్ లాగా వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త వహించి వాళ్ళని ఒడ్డుకు చేర్చినట్టుగా మనం భావించు. చాలా టిపికల్ గా సిచ్యువేషన్ అది. ఏమాత్రం కనుక అజాగ్రత్త వహించినా సరే వాళ్ళల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ స్థానికుల సహాయం కూడా తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, పోలీసులు కూడా హెల్ప్ చేశారు. మొత్తం వ్యవహారంలో సమిష్టిగా కృషి చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావడంలో కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ కృషి చేసిందని తప్పక. శ్రీనివాస్, ఇది వాగేనా? జనరల్ రైస్ లో దీని ఫ్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చూస్తూ ఉన్నాం పైన ఎగువ ప్రాంతంలో పర్చూరు వాగుని పిలుస్తారు దీన్ని. పైన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ వాగు మీద పడిపోతుంటారు. ఎద్దనపూడి కానీ, మార్టూరు కానీ, చిలకలూరిపేట ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినంతా కూడా వచ్చి పర్చూరు వాగులో కలుస్తూ ఉంటాయి. అలా ఉధృతి పెరుగుతూ ఉండడంతో ఒకసారిగా వాగు పొంగిపోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా దాదాపు 9 నుంచి 10,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఈ వాగు చూసింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇంకేదైనా ప్రమాదం జరుగుతుందా ఆ వాగులో అనే ఒక టెన్షన్ వాతావరణం అటు యంత్రాంగాన్ని కూడా విధించిన పరిస్థితి. ఏదైనా సేఫ్ గా అక్కడ ఉన్న చిక్కున్న వల్ల బయట తీసుకురాగలిగారు. కొంతవరకు ఆ వాగులోకి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అటువైపు కాపలాగా కూడా కొంతవరకు మేనేజ్మెంట్ చేయగలిగారు. Right. Thank you, Srinivas. వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని సేఫ్ గా తీసుకోవడం అనేది నిజంగా కొంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.